బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. వివిధ నియోజకవర్గాల వైసీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు టీడీపీ గూటికి చేరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డితో పాటు వైసీపీ ఎమ్మెల్సీ శ్రీ రామచంద్రయ్య, దాడి వీరభద్రారావు, ఆయన కుమారులు కలిసి మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుకు వచ్చారు. ద్వారకానాథరెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి స్వయానా బావమర్ది అవుతారు. ఆయన గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ద్వారకానాథరెడ్డి టీడీపీ గూటికి చేరడంతో విజయసాయిరెడ్డి, ఆయన భార్య మినహా కుటుంబ సభ్యులందరూ టీడీపీలో చేరినట్లయింది. వీరంతా కాసేపట్లో చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, ద్వారకా రెడ్డి టీడీపీలో చేరారు. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పూర్ణ అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, ఏదైతే వైఎస్ఆర్ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి భారీగా చేరికలైతే ఈరోజు చేరుతున్నాయని చెప్పవచ్చు. అయితే వైసీపీ పార్టీ నుంచి ముఖ్య నాయకులు చాలామంది కూడా ఈరోజు టీడీపీ పార్టీలోకి చేరే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయానికి చాలామంది వైసీపీ నాయకులు అయితే ఇక్కడ చేరుకున్న పరిస్థితి చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటికే విజయసాయిరెడ్డి సమీప బంధువు, దగ్గర బంధువు ద్వారకానాథ్ రెడ్డితో పాటు అలాగే వైసీపీ ఎమ్మెల్సీ శ్రీ రామచంద్రయ్య, అలాగే వైకాపా నాయకుడు దాడి వీరభద్రరావు, అనకాపల్లికి చెందిన నాయకులు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. వాళ్ళంతా కూడా టీడీపీ తీర్థం అయితే పుచ్చుకోబోతున్నారు. ఈరోజు అయితే ద్వారకారెడ్డి చంద్రబాబు సమక్షంలో అయితే టీడీపీలోకి చేరబోతున్నారు. శ్రీ రామచంద్ర ఇప్పటికే చంద్రబాబును కలిసి తన భవిష్యత్ కార్యాచరణ మొత్తం కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఆయన పార్టీలో ఎప్పుడు చేరతారు ఏంటి అనేది కూడా ఈరోజు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనపడుతుంది. మరోవైపు దాడి వీరభద్రరావు కూడా కొద్దిసేపు క్రితం టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన కూడా కాసేపట్లో చంద్రబాబును కలిసి తన భవిష్యత్ కార్యాచరణ కూడా ఆయన కూడా ప్రకటించబోతున్నారు. వీళ్ళందరూ కూడా వైసీపీ పార్టీని వీడి టీడీపీలో కూడా మొత్తం కూడా చేరబోతున్నారు. ఇంకా మరింత వలసలు అంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి టీడీపీకి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనపడతాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడుతూ కొంతమంది టీడీపీ సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి సార్ చెప్పండి, ప్రధానంగా చూస్తే కూడా వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు వస్తున్నాయి. ఈరోజు చూస్తే కనుక విజయసాయిరెడ్డి సమీప బంధు ద్వారకానాథ్ రెడ్డి గారు, అలాగే దాడి వీరభద్రరావు గారు, ఇంకోటి శ్రీ రామచంద్ర గారు, ప్రస్తుత ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ, ఒకప్పుడు టీడీపీలో ఉన్న శ్రీ రామచంద్ర గారు మళ్ళీ వైసీపీలోకి వెళ్ళారు. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. మళ్ళీ ఈరోజు మళ్ళీ చంద్రబాబు గారిని కలిసి పార్టీలో రాబోతున్నారు. వీటన్నిటిని ఈ పరిణామాలు వస్తే ఏమనిపిస్తుంది? ఆత్మాభిమానం ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా, ఏ నాయకుడు కూడా వైసీపీలో ఉండరు. ఎందుకుండరంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు అనేక వరాలు ఇచ్చి, అందరికీ ముద్దులు పెట్టి, అందరిని కలిసి మాయమాటలు చెప్పి నమ్మించి ఒక్కసారి అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఇక్కడ రాజప్రసాదం ఉందో తాడేపల్లిలో, ఆ తాడేపల్లిలో కూర్చుని ఈ రాష్ట్రాన్ని ల్యాండు, శాండు, వైను, మైను దోపిడీ చేస్తూ సంవత్సరానికి 1,00,000 కోట్ల చొప్పున 5 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, పార్లమెంటు సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ, నాయకులు కానీ కనీసం ఆయన కలవాలంటే కలిసేటువంటి పరిస్థితులు లేవు. ఎవరికే పని ఉండా సజ్జల రామకృష్ణారెడ్డి తప్పితే ఇంకొకళ్ళు లేదనుకో స్థానికంగా 5 జోన్లకి 5 రెడ్డి సామంతరాజులను నియమించి వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సింది తప్పితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరి యొక్క కష్టాలు కానీ, మంచి కానీ, చెడు కానీ అనేటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి ఇవాళ ఎవరైతే నాయకత్వం ఉందో ఆ నాయకత్వం మొత్తం కూడా ఈ రోజున హేమాహేమీలైనటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నారు. ఇంకా చాలా మంది ఇవాళ వస్తానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ పరిస్థితులను బట్టి, అక్కడ మాకు స్థానిక నియోజకవర్గాలు ఉన్న పరిస్థితులను బట్టి మా నాయకుడు ఎవరైతే అవకాశం ఉన్నంత వరకు తీసుకుంటా ఉన్నాం. ఇవాళ ఇక్కడ గేటు లేపితే అక్కడ ఉండేవాడు ఎవరు ఉండరు, మొత్తం వైసీపీ అంతా ఖాళీ అయిపోద్ది. కాకపోతే
జగన్మోహన్ రెడ్డి లాగా మాకు నీతి నియమాలు లేనటువంటి పార్టీ కాదు. మాకు కొన్ని నియమాలు కట్టుబాట్లు ఉన్నటువంటి పార్టీ. కాబట్టి అవన్నీ చూసుకుని మరి ఈ రోజున మేము ఎవరైతే గతంలో మాకున్న పరిచయాలు కావచ్చు, నియోజకవర్గాల పరిస్థితులను బట్టి చంద్రబాబు నాయుడు గారు, మా జాతీయ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా పెద్దలందరూ కూడా అక్కడ పార్టీలు చేర్చుకుంటా ఉన్నారు. ఈ వైసీపీ పార్టీలో మళ్ళీ ఒకసారి చూస్తున్న ఆత్మాభిమానం ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఆ పార్టీలో ఉండరు. ఇవాళ ఆ పార్టీ మొత్తం కార్యకర్తలు కానీ ఎస్సీ బీసీ మైనార్టీ నాయకులు ఎవరైతే ఉండారో, ఎందుకంటే ఇవాళ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలను పూర్తిగా మోసం చేశాడు. వాళ్ళని నమ్మించి గొంతు కోసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవాళ ఆ వర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ వెంట ఉండే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు నేనేదో నవరత్నాలు ఇస్తానని, ఇవన్నీ మోసం, నీదంతా కూడా నీ మోసం, నీదంతా మోసకారి సంక్షేమం. అదేవిధంగా ఇంకొక పక్కన పన్నులు, ఇంకొక పక్కన అప్పులు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు. పార్టీ పూర్ణ ఒక నిమిషం లైన్ లో ఉండండి.